సముద్ర తీరంలో ఆనందోత్సవం ఇదే కాన్సెప్ట్ వేదిక కూడా పాకల బీచ్ ఫెస్టివల్కి అయితే రంగం సిద్ధమైంది. రాష్ట్ర మారిటైమ్ బోర్డు అదేవిధంగా ఏపీ టూరిజం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పాకల ఫెస్టివల్కి అయితే కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఫిబ్రవరి 14-15 రోజుల్లో ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో కూడా నాయకులు అయితే ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్నారు. అసలు కార్యక్రమం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏ విధంగా విజయవంతం చేయాలని చెప్పేసి మనతో పాటు ఉన్నారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూక్సాన్ బాలాజీ గారు, అదేవిధంగా మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారు, అదేవిధంగా ఉడా చైర్మన్ రియాజ్ ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈరోజు పాకల బీచ్ వెల్ ఫెస్టివల్కి శ్రీకారం చుడుతున్న పరిస్థితులు అసలు ఏ విధంగా చూడుతుంటారు దీన్ని? రాష్ట్రాన్ని ఒక టూరిస్ట్ డెస్టినీగా తయారు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. ఆ మేరకు ఆయన ఒక టూరిజం పాలసీ తీసుకొచ్చి కూడా ఇన్వెస్టర్స్కి ఈ టూరిజం ప్రమోట్ చేయడానికి, ఇన్వెస్ట్ చేయడానికి ఒక టూరిజం పాలసీని తీసుకొచ్చి అనేక రాయితీలు ఇచ్చారు. ఓవరాల్గా ఇవాళ టూరిజం ఈజ్ ది మెయిన్ ఇజం అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే ఒక అగ్రగామి టూరిజం డెస్టినేషన్గా తయారు చేయాలని ఒక ఆలోచన. అందులో భాగంగా పాకల బీచ్ బ్రహ్మాండమైన బీచ్, సేఫెస్ట్ అండ్ లాంగ్ బీచ్, చాలా మంచి బీచ్. కాబట్టి ఇలాంటి బీచ్ని కూడా ప్రమోట్ చేయాలి. ఎందుకంటే బాగా గుర్తింపు రాలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు 2019కి ముందు ఇక్కడ బీచ్ని రిసార్ట్స్ అవి కట్టించడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం కంప్లీట్గా దాన్ని ధ్వంసం చేశారు. అయితే ఇప్పుడున్నటువంటి 2024 తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టూరిజం మీద స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో టూరిజంని అద్భుతంగా ముందుకు తీసుకున్న క్రమంలో పాకల బీచ్ని కూడా బాగా అభివృద్ధి చేసుకొని ఈ బీచ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తే ఇది స్టేట్లోనే ప్రమోట్ అవుతుంది. ఒకవైపు ఒకసారిగా చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి బీచ్ ఉందా, గతంలో మనం చేసేము, దీన్ని ఇంకా ప్రమోట్ చేయాలనే ఆలోచనని రేకెత్తించడానికి, లేదా రాష్ట్ర ప్రజలందరికీ బీచ్ గురించి తెలియడానికి, లేదా ప్రకాశం జిల్లాకే తలమానికంగా ఉండబోయేటువంటి ఈ పాకల బీచ్ని ప్రమోట్ చేయడానికి ఈ ఉత్సవాలు జరుపుతున్నాం.